So very good evening to all guys. So thank you for watching my video. సో thumbnail చూసి నువ్వు క్లిక్ చేసి ఉంటావు అనుకుంటున్నా. యూట్యూబర్స్ కి ఎలా డబ్బులు వస్తుంది, ఎంత వస్తుంది, ఒక లైక్ కి ఎంత డబ్బులు వస్తుంది, కామెంట్ కి ఎంత డబ్బులు వస్తుంది, వీడియోని ఎండ్ దాకా చూసి ఎంత డబ్బులు వస్తుంది, ఒకవేళ షేర్ చేసి ఎంత డబ్బులు వస్తుంది. ఈ thumbnail చూసి మీరు ఈ వీడియోని క్లిక్ చేశారని అనుకుంటున్నా. సో మీ డౌట్స్ అన్ని అయితే క్లారిఫై చేస్తా. అలానే డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి విత్డ్రా చేస్తారు, ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాకపోతే నీ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి. అదేంటంటే నువ్వు జస్ట్ ఒక లైక్ చేసి పెట్టుకో. అది కూడా చెప్తా, ఎందుకో చెప్తా, సరేనా? అట్ని ఒక చిన్న కామెంట్ టోటల్ చెప్తా గైస్. ఇప్పుడు నేను చెప్పిందన్నీ ఒకసారి రిపీటెడ్గా మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను మీకు చెప్పిన తర్వాత మీరే అర్థం చేసుకుంటారు, ఓకే ఇవి చేసి ఇలా ఉంటుంది అని. ఓకేనా? సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది అందరికీ కామన్ గా వస్తుంది అనమాట. ఈ డౌట్ యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి వస్తుంది. అసలు సబ్స్క్రైబ్ కి ఎంత అమౌంట్ వస్తుంది, ఇదే కదా నీ డౌట్ కూడా. బ్రో వీడియోని లాస్ట్ దాకా చూడు, నీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది ఒక యూట్యూబర్ కష్టాలు మొత్తం. నువ్వు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రంగా డబ్బులు ఏం రావు. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే నీకు 1 సబ్స్క్రైబర్ ఉన్ని, 100 సబ్స్క్రైబర్ ఉన్ని, 1000 ఉన్ని, 1,00,000 ఉన్ని, 1 మిలియన్ ఎంతైనా ఉన్ని, వాడికైతే డబ్బులు రావు. బట్ సబ్స్క్రైబర్ వల్ల మాకేం లాభం బ్రో అంటే, నీకంటూ ఒక ప్లే బటన్, సిల్వర్ బటన్, సో యూట్యూబ్ బటన్స్ ఇస్తారు కదా, సో ప్లే బటన్స్, సో అవి వస్తాయి అనమాట. 10,000 మందికి, 1 మిలియన్కి, 10 మిలియన్కి, 50 మిలియన్, సో ఇలా ప్లేట్స్ తంబేలు కూడా చేంజ్ అవుతూ వస్తాయి. సో అవి వస్తుంది మన సబ్స్క్రైబ్ వల్ల, అవి వస్తాయి అనమాట. అలానే మన ఛానల్ ఇంకా ఇద్దరికి షేర్ అయ్యేటట్టు ఉంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి నువ్వు లైక్ కొడతావు. సో లైక్ కొట్టినంత మాత్రం కూడా డబ్బులు ఏం రావు, డబ్బులు ఏం ఊరికే రావు. లైక్ కొట్టారే అనుకోండి, ఆ లైక్ కొడితే నాకు డబ్బులు రావు. ఆ తర్వాత ఏంటంటే ఆ లైక్ కొట్టడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో. ఇప్పుడు నువ్వే లైక్ కొట్టాను నా వీడియో, నా సబ్స్క్రైబర్స్ ఎవరికన్నా నోటిఫికేషన్ వెళ్ళలేదు అనుకోండి. సో వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు పైన స్క్రోల్ చేస్తుంటారు కదా, స్క్రోల్ చేసినప్పుడు మన వీడియో అలా చూపిస్తుంది వాళ్ళకు. నువ్వు లైక్ కొడితేనే అది కూడా, నువ్వు లైక్ కొట్టుకుంటే అది కూడా చూపిదు. సో ఎవరు లైక్ కొట్టుకున్న వీడియో చూస్తున్నారు, అబ్బాయి ఈ వీడియోలో ఏం మ్యాటర్ లేదు, అసలు ఎందుకు ఇది వైరల్ చేయాలని దాన్ని ఆపేస్తారు. ఒకవేళ నువ్వు లైక్, షేర్, కామెంట్ చేసావే అనుకో, జస్ట్ చేసావని అనుకో నువ్వు ఒక్కనివే, సో నీ ద్వారా 5 మందికి షేర్ అయింది వీడియో, వాళ్ళు చూస్తారు. నువ్వు లైక్ కొట్టేందుకు ఎగస్ట్రా ఒకరు చూస్తారు, ఇంకా నువ్వు కామెంట్ చేసినందుకు ఆ కామెంట్. సో దీనివల్ల ఈ ప్రాసెస్ జరుగుతుంది అంతే. నెక్స్ట్ షేర్ చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పా. నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది కాక ఇంకో నలుగురు షేర్ చేస్తారు ఆ వీడియో నచ్చితే. షేరింగ్ ప్రాసెస్ లో సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరుగుతారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. అది షేర్ వల్ల నాకు వచ్చే లాభాలు. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే కామెంట్. అయ్యో కామెంట్ చేసినంత మాత్రంగా ఏం ఉండదు కదా. సో కామెంట్లు ఏంటంటే రోజు ఉండదు, బట్ నీ డౌట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో అవన్నీ తెలుసుకొని, సో దాని గురించి వీడియోస్, సో మా సబ్స్క్రైబర్స్ దీని గురించి వీడియో చేయమంటారు. సో ఇది చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు, ఇంకా వాచ్ టైం వస్తుంది, సో మన ఛానల్ కూడా గ్రో అవుతుంది అని మేము అనుకొని మీకు ఆ వీడియోస్ చేస్తాం. నీ కామెంట్ వల్ల సో మీకు బెనిఫిట్ ఉంది, మాకు బెనిఫిట్ ఉంది. నువ్వు ఒక్క చేసే కామెంట్ వల్ల నీకు ఈ వీడియో నచ్చింది అనుకో, గుడ్ అని చెయ్యి, నీకు నచ్చలేదు అనుకో బ్యాడ్ అని చెయ్యి, ఏం పర్లేదు, కామెంట్ అయితే చెయ్యి. సో ఫైనల్లీ వచ్చేసి ఇంకేం లేదు. సో డబ్బులు ఎలా వస్తాయి బ్రో? లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంట్, ఈ 4 నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కాదన్నా. సో అసలు దీని ద్వారా డబ్బులు రానప్పుడు ఇంకా యూట్యూబ్ ఎలా డబ్బులు ఇస్తుంది నీకు అనేది కదా నీ డౌట్. ఏం లేదు. సో నువ్వు యూట్యూబ్ ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత, నా వీడియో వచ్చింది అనుకో, నా వీడియో క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ వస్తుంది. యాడ్ మీద వచ్చే కమిషన్ మాకు ఇస్తారు డబ్బులు. ఏంది ఒక వీడియో మీద 10 రూపాయలు కూడా రాదు, అలా రూపాయి రాదు. సో 50 పైసా, 90 పైసా, 80 పైసా. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలంటే, నేను ఒక ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, ఫోన్ యాడ్ వస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ల్యాప్టాప్. సో నేను ఏ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ బ్రాండ్స్ వస్తాయి, ఆ బ్రాండ్ వాడిచ్చే కమిషను, సో
యాడ్ ఏ బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఐఫోన్ ప్లే అయింది అనుకో, సో నాకు మంచిగానే వస్తుంది. 1 రూపీ రావచ్చు, 90 పైసా రావచ్చు, ఎంతో కొంత. సో కొన్ని వస్తాయి కదా నార్మల్, చిల్ల ఉండి స్ప్రైట్ అంటూ, అవి కూడా బెటరే, కాకపోతే దాంట్లో తక్కువ వస్తుంది. 40 పైసా, 30 పైసా, 20 పైసా, 1 పైసా వచ్చేటి కూడా ఉన్నాయి యాడ్స్, చెప్పలేం. సో అది యూట్యూబ్ వాడు వేసేటి మనం చేసే వీడియోస్ మీద. సో నీకు $10 వచ్చేదాకా అయితే నీ ఛానల్లో నుంచి నువ్వు డబ్బులు తీసుకోలేవు ఎప్పటికైనా సరే, నీకు ఎంతైనా రాని. సో 5 ఉన్ని, 6 ఉన్ని, $6, $7, $8 యూజ్ ఉండదు. సో $10 నుంచి నువ్వు మనీ విత్డ్రా చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి. $10 కన్నా తక్కువ ఉంటే విత్డ్రా చేయలేవు. సో సూపర్ చాట్ చేసింటే అన్ని దీంట్లోనే ప్లస్ అయితే వస్తుంది అనమాట, డాలర్స్ లెక్క. సో ఏదో ఒక విధంగా చేసుకున్నాను. సో మా ఫ్రెండ్స్ ద్వారానే నేను మనీ సూపర్ చాట్ చేశాను. సో 50 రూపీస్ చేశాను, 10 ఎట్టో కొట్ట కంప్లీట్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నాకైతే మానిటైజేషన్ కాలేదు. దాంట్లో అయితే $10 చూపిస్తుంది, అంటే యూజ్ ఉండదు. మానిటైజేషన్ అయిన తర్వాత ఇదంతా యూజ్. సో ఈ వీడియో నీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నీకు ఈ షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక చిన్నది చెప్పా కదా, సో దాని గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నా మూవీ అయితే రన్ అవుతుంది, కావట్లేదని అయితే నేను చెప్పలేదు, బట్ నాకు కరెక్ట్గా ఒక లేడీ కావాలన్నమాట. సో నేను ఏ లేడీని నమ్మినా కానీ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బాగాలేవు, లేదంటే సంథింగ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నేను అడిగిన ఒక అమ్మాయిని అయితే, నేను యాక్టింగ్ చేస్తా, ఓకే బాగానే ఉంది, నేను అమౌంట్ కూడా తీసుకుంటా, కానీ మా ఇంట్లో వాళ్ళకు కనపడవద్దు నా వీడియో. ఎలా అండి, ఇది యూట్యూబ్, నలుగురికి షేర్ చేస్తుంది వీడియో బాగుంటే, ట్రోల్ అయిందంటే అసలు తట్టుకోలేము ఆ వీడియోని. మనం చెప్పలేం యూట్యూబ్ ఎవరికి పంపిస్తుంది ఎవరికి పంపించలేదు అన్నది. సో ఇలా ఇంట్లో వాళ్ళని డేట్ చేసి వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి నా షార్ట్ ఫిల్మ్ లెక్కైతే వచ్చేయండి. మూవీ అయితే మూవీ కాదు, ఇది షార్ట్ ఫిల్మ్. నేను జస్ట్ ఏదో అప్పుడప్పుడు నోట్ తిరక్క మర్చిపోయి షార్ట్ ఫిల్మ్ లేకుండా మూవీ అని చెప్తుంటా. అది మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసారుగా, ఎప్పుడైనా నేను మూవీ అన్నప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ అని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది రన్ అయితే అవుతుంది. నీకు సాంగ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఓన్లీ సాంగ్ వరకు పెట్టి, అంటే నో వీడియో, ఓన్లీ సాంగ్ వరకు రిలీజ్ చేస్తాను అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. అది లాంచింగ్ డేట్ కూడా చెప్తాను అనమాట త్వరలో. సో షార్ట్ వీడియో వస్తుంది దాని గురించి, ప్లీజ్ వాచ్ దట్ వీడియో, ఓకే. సో అప్పటిదాకా వై ఆల్వేస్ మీ పిల్ల ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమచ్చా. సో ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేశా సబ్స్క్రైబ్ గురించి, లైక్ల గురించి, ఇదంతా నువ్వు ఒక్కరికి చేస్తే నా ఛానల్ అయితే నలుగురికి షేర్ అవుతుంది, నాకు మంచిగా వ్యూస్ వస్తాయి. సో నీ పేరు చెప్పుకోలేకపోవచ్చు. సో నువ్వు ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నేనైతే కొద్దిగా సాధించుకోవచ్చు అనమాట. నా దగ్గర సెకండ్ ఇన్కమ్ ఏం లేదు. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి వచ్చే ద్వారానే నా సెకండ్ ఇన్కమ్. అంతవరకు నా దగ్గర ఎటువంటి మనీ కూడా ఉండదు, సెకండ్ ఆప్షన్ అనేదే లేదు. నా శాలరీ వచ్చేసి 4K. అసలు నేను ఏం వర్క్ చేస్తున్నానో నీకు తెలుసుకోవాలన్నా, సో అది కూడా కామెంట్ చేయి. ఒక షార్ట్ వీడియో అన్నా లాంగ్ వీడియో అన్నా పెడతా, ఓకేనా. నాకు వచ్చే శాలరీ 4,000. నమ్మకపోవచ్చు కానీ నిజంగా 4,000. నమ్మడరా బాబు. అందుకే నేను సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటున్నా ఈ యూట్యూబ్ ఛానల్ని. సో నువ్వు అర్థం చేసుకుంటేనే అనుకుంటున్నా, అర్థం చేసుకుంటావులే. నీకు దీని గురించి ఏమైనా ఫుల్ వీడియో కావాలంటే నా టోటల్ డీటెయిల్స్ గురించి కామెంట్ చేయి, నేను చేస్తా, వీడియో మొత్తం చేసి పెడతా, సరేనా. సో అప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ వీడియో చూద్దాం, సరేనా.